ఎస్ సార్. ఒక అద్భుతమైన బిజినెస్ అనేది మనకి రావడం జరిగింది. మరి ఈ అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీలోకి మీ అందరికీ స్వాగతం చెప్తున్నాం. సో నా పేరు షఫీ. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ హిందూపూర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఎందువల్ల దీన్ని అంత అద్భుతమైన బిజినెస్ అని అనవలసి వచ్చింది అంటే, ఒకసారి మనకి చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ప్రతి ఒక్కరము కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఏం చేస్తున్నాము అంటే రకరకాల డక్కి మొక్కీలు అనేది తినడం జరుగుతోంది. ఒక మంచి కంపెనీలో మనము వర్క్ చేసి లైఫ్ సెటిల్ చేసుకుందాము. ఎస్, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో మంది కోట్ల రూపాయలు, నెలకి ₹1,00,00,000 పైగా సంపాదించే వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. రకరకాల కంపెనీలో మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. టాప్ 20 ఒక 20 రకాల కంపెనీలు బాగా రెగ్యులర్ గా మన దేశంలో మంచి బిజినెస్ అనేది చేస్తున్నాయి ప్రోడక్ట్ రంగంలో. అది వెల్నెస్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, ఇలాగా ఎన్నో కంపెనీలు అనేది మంచి బిజినెస్ అనేది చేస్తున్న మాట వాస్తవం. మరి అందులో ఉన్న లీడర్స్ ఎవరైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళు నెలకు 1,00,000, 10,00,000, 20,00,000, ₹1,00,00,000 పైన కూడా మనకి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు మనకు తెలిసిన విషయమే. మరి అటువంటి ఈ అద్భుతమైన బిజినెస్ లో అద్భుతమైన కేటగిరీలో మనకు ఒక తారా జువలాగా ఒక కంపెనీ అనేది మనకి ఎంటర్ అవుతుంది. అదే ఆస్టోనియా వన్ అని. మరి ఇక్కడ ఏదన్నా సరే మనకి ఏంటంటే ఈ ఆస్టోనియా వన్ అనే బిజినెస్, ఈ బిజినెస్ కాదు, మనకి ఏ బిజినెస్ అయినా సరే నిలబడాలా, ఒక కంపెనీ మంచి కంపెనీ అయి ఉండాలా, ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి కంపెనీనా కాదా అది అని మనం తెలుసుకోవాలా అనే, మనం ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఒక కొన్ని పిల్లర్స్ అనేది ఉన్నాయి, కొన్ని ప్రామాణికాలు అనేది ఉంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఒక కంపెనీ రన్ అవుతోంది అంటే కంపల్సరీగా అది లాంగ్ టర్మ్ లో మనకి చాలా మంచి బిజినెస్ చేస్తుంది అని అర్థం. అంతేకాదు, కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి, ఒక సెటిల్మెంట్ అవడానికి, లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంది అనేది అర్థం. సో అందులో మొట్టమొదటి పిల్లర్ తీసుకున్నట్లయితే ఎథిక్స్ అంటే మనకు ఏదైతే మనకు విలువలు అంటాం, విలువలు పాటించడం, మంచి విలువలు అనేది పాటించని కంపెనీలు అనేది మనకు ఎస్పెషల్లీ మన భారతదేశంలో 90% పైగా కంపెనీలు, నాట్ ఓన్లీ 95% అని చెప్పవచ్చు. ఈ 95% కంపెనీస్ లో మనకి ఏం జరుగుతోంది అంటే ట్రీ షిఫ్టింగ్ అనేది జరగడం. ఒక చోటు నుంచి ఒక లీడర్ బాగా పనిచేస్తున్నాడంటే అతని కింద టీం ని తీసి ఇంకో చోట వేయడం. తర్వాత ఏం జరుగుతుంది, మనకు వచ్చేసి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిని తీసుకొని పోయి మన పైన అనేది వేయడం. సో ఈ రకంగా మనకు వచ్చేసి అనెథికల్ ప్రాక్టీస్ కి ఎప్పుడైతే పాల్పడతారో మేనేజ్మెంట్ అనేది డైరెక్ట్, లేదంటే కంపెనీ డైరెక్ట్ ఐడియాలు అనేది ఇవ్వడం, ఈ రకమైన అనెథికల్ ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుంది అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది గ్రోత్ అవ్వదు. కింద ఉండే వ్యక్తి, కొత్తగా బిజినెస్ లకు వచ్చిన వ్యక్తి ఎప్పటికీ పెద్ద లీడర్ అనేది అవ్వలేడు. సో అదే ఇక్కడ ఆస్టోనియా వన్ అనే కంపెనీ మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఇటువంటి ఐడి ట్రాన్స్ఫర్లు అనేవి కానీ, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పైన లీడర్ ఇవ్వడం కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ అని చెప్పడం కానీ, లేదంటే ట్రీ షిఫ్ట్ చేయడం కానీ, కంపెనీ డైరెక్ట్ ఐడి ఇవ్వడం కానీ, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. రేపొద్దున 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఒక పెద్ద లీడర్, ఒక కంపెనీలో బాగా పెద్ద స్థాయిలో పనిచేసిన ఒక లీడర్ వచ్చాడు, మన కంపెనీలోకి వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అన్నా కూడా ఆ వ్యక్తి కూడా ఎవరో ఒకరి ద్వారా, రెఫరల్ ద్వారా కింద నుంచి మరి జాయిన్ అయ్యి పైకి రావాల్సిందే తప్ప డైరెక్ట్ గా పైన పొజిషన్ అనేది ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో ఫస్ట్ పిల్లర్, మన కంపెనీ నిలబడాలి, స్టాండర్డ్ గా నిలబడాలి అంటే ఏంటి అంటే ఎథిక్స్. రెండోది ప్రోడక్ట్ అనేది మనకి ఎలా ఉండాలి అనేది ఒకసారి తీసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ లో ప్రోడక్ట్ బేస్ లో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఎన్నో కంపెనీలు మనకి చూసుకున్నట్లయితే కాల్షియం టాబ్లెట్ ఉంటాయి, నీమ్ క్యాప్సూల్ అనేది ఉంటుంది, తర్వాత అశ్వగంధ అంటుందా, మొరింగా అంటారు, రకరకాల ఏదో ఒకటి మనకి పొడులు గిడులు తెచ్చేసి వాటిని దంచేసి వాటిని వచ్చేసి క్యాప్సూల్స్ లో టాబ్లెట్ రూపంలో ఇచ్చేస్తున్నాయి. అలా ఇవ్వడం అనేది కాదు. దట్ ఈస్ నాట్ సైన్స్. సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అది కాదు. అలోవెరా, ప్రతి చోట అలోవెరా ఉంటుంది, కానీ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా ఏవైతే మనకు తయారయ్యాయో ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాటి యొక్క మోతాదు, డోసేజ్ కావచ్చు, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా తయారైనవే మన దగ్గర మన ప్రొడక్ట్స్ లో ఉంటాయి. పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటాయి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కి వెనుక ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఉంటుంది. ఒక క్వాలిటీ, మనకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్వాలిటీతో మన ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ రిజల్ట్ ఓరియంటెడ్, రీసెర్చ్ బేస్డ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఉంటాయి.
సో ఈ రకంగా ఒక అద్భుతమైన కేటగిరీలో మనకి ప్రొడక్ట్స్ అనేది తీసుకొని వస్తుంది కంపెనీ. రెండోది, సార్ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే మా ప్రోడక్ట్ క్వాలిటీ చాలా అద్భుతం అండి, కాబట్టి 100 రూపాయలు విలువ చేసే సబ్బు మీరు 300 పెట్టి కొనుక్కోవాలి, 400 పెట్టి కొనుక్కోవాలి, 500 పెట్టి కొనుక్కోవాలి అంటే సామాన్యుడు మనకి ఆ ధర అనేది పెట్టలేడు. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, ధర అనేది మన భారతీయులకి, మన భారత సమాజానికి, మన భారత ఆర్థిక స్థాయి ఏదైతే ఉందో ప్రజల్లో, వాటికి అనుగుణంగా ధర అనేది కూడా మనకు కంపల్సరీగా కంపారిటివ్ ధర అనేది ఉండాలి. కంపల్సరీగా ధర అనేది అందుబాటు ధరలో ఉండాలి. అలా కాకుండా బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఎవరు కొనలేనంత ధర పెట్టేస్తే ఆ వ్యాపారం అనేది జరగదు. 140 కోట్ల మన భారతదేశ జనాభాలో ఓ 10 కోట్ల మందిని మినహాయిస్తే మిగతా 130 కోట్ల మంది ఖర్చు పెట్టే ముందు ప్రతి రూపాయి గురించి ఆలోచించి ఖర్చు పెడతారు. కాబట్టి ధర అనేది మనకు అందుబాటులో, ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడే ఇది అనేది మనకి ముందుకు వెళ్తుంది. కాబట్టి క్వాలిటీను బాగుండాలి అండ్ ధర అనేది మనకు వచ్చేసి అందుబాటులో ఉండడం అనేది మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పేఅవుట్. ఫైనల్ గా నేను ఇంత కష్టపడినా, మీరు ఎంత కష్టపడినా, 1 సంవత్సరం పాటు, 2 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు మనం కంపెనీలో పని చేస్తున్నాము అంటే మంచి పేఅవుట్ ఇచ్చే ప్లాన్ అనేది, సింపుల్ ప్లాన్ అనేది ఉండాలి. ఒక ఇన్కమ్ తీసుకోవడానికి 1,00,000 దాని కండిషన్స్ పెట్టేసి, ఇంత టార్గెట్ అని పెట్టేసి, ఇది వస్తేనే మనకి ఇంత, మీరు కొంటేనే మీకు ఆదాయం వస్తుంది, ఇది అమ్మితేనే మీకు ఆదాయం వస్తుంది, లేదంటే ఇన్ని లెగ్స్ లో ఇంత వాల్యూమ్ అనేది రావాలా, 2 లెగ్స్ లో రావాలా, 5 లెగ్స్ లో రావాలా, 10 లెగ్స్ లో రావాలా, సైడ్ వాల్యూమ్ రావాలా, ఇలాంటి, లేదా పలానా ర్యాంక్ అచీవ్ చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఒక సామాన్యుడు ఆదాయం సంపాదించడం కంపెనీలో చాలా తక్కువ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే కండిషన్స్ అనేది తక్కువగా ఉంటాయో, అసలు లేకుండా ఉంటాయి, చాలా తక్కువ కండిషన్స్ తో ఉంటాయి, సింపుల్ గా ప్లాన్ అనేది ఎటువంటి ఒక కొత్త వ్యక్తి అయినా, మనకి తక్కువ విద్య కలిగిన వ్యక్తి అయినా, అవగాహన ఉన్న వ్యక్తి అయితే చాలు, ఆ రకంగా వాళ్ళకి సింపుల్ గా అర్థమయ్యేలాగా ఉండి మంచి పేఅవుట్ అనేది ఇచ్చే ప్లాన్ అనేది అయి ఉండాలి. సో ఇది మనకు వచ్చేసి మెయిన్ చూడాల్సిన అంశం. దీంతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అకాడమీ, A1 అకాడమీ అంటాం. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, అసలు మన మోడల్ ఆఫ్ బిజినెస్ అనేది ఏంటి, మన బిజినెస్ ని ఎలా చేసుకువెళ్ళాలి, 10 మంది కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే మనం వాటిని ఏ విధంగా మాట్లాడాలి, అసలు మన ప్రోడక్ట్ ని ఏ విధంగా మనం వచ్చేసి, కంపెనీ ఏం చెప్తుంది, ఎలా ట్రైనింగ్ ఇస్తుంది, ప్రోడక్ట్ ట్రైనింగ్ అనేది, ఇలా మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు తీసుకొని వచ్చి, ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఆఫ్లైన్ మీటింగ్స్ ద్వారా, ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు ఎవరైతే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ముందుకు వచ్చిన వాళ్ళని ట్రైన్అప్ చేసి వాళ్ళని ఒక సైనికుల్లాగా తయారు చేసే సిస్టమ్ అనేది లేకపోతే ఏ కంపెనీ కూడా నిలబడదు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి కంపెనీలో A1 అకాడమీ అనే పేరుతో అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ అది ఇచ్చే ఒక అద్భుతమైన సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ఏదైతే వెల్నెస్ ప్రొడక్ట్స్, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, వీటిని మనకు వచ్చేసి ఏ విధంగా మన ప్రజలకి ప్రమోట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి దీని పట్ల అవగాహన కలిగించాలి అనేది మనకు ఒక కోర్స్ లాగా, సర్టిఫికెట్ కూడా మనకి ఇక్కడ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా సర్టిఫికెట్ ఉన్న వాళ్ళే, ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళే మనకి దీన్ని తీసుకొని అమ్మడానికి లేదా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కండిషన్స్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చాయనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చాయనుకోండి, వచ్చినప్పుడు మనకి అప్పటికి రెడీగా ఉండడానికి కంపెనీ ఏం చేస్తుంది, సర్టిఫికేట్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా అకాడమీ ద్వారా, A1 అకాడమీ ద్వారా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగా సిస్టమ్స్ అనేది కంప్లీట్ గా మనకు ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి, ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి సిస్టమ్ లోకి వచ్చిన ఒక వ్యక్తి ఖచ్చితంగా నేను ఇక్కడ సక్సెస్ అవుతాననే ఒక నమ్మకంతో మనకి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆస్టోనియా 1 అనేది ఇన్స్పైరింగ్ ఫ్యూచర్స్, భవిష్యత్తు పట్ల మనకు ఒక ఆశని, ఒక నమ్మకాన్ని కలిగించే ఒక అద్భుతమైన కంపెనీ. మరి ఇక్కడ ఎవరు ఆస్టోనియా 1 అంటే ఎవరు, ఆస్టోనియా 1 ఫ్యామిలీ అనేది ఎవరనేది తీసుకున్నట్లయితే, ఇక్కడ ఆస్టోనియా ల్యాబ్స్ అనేది మనకి కంపెనీ దాదాపు 35 సంవత్సరాల క్రితం స్థాపించబడి మనకి డైటరీ సప్లిమెంట్స్, న్యూట్రాసిటికల్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి ఈ కంపెనీ వచ్చేసి మనకు ఎంత ఏరియాలో ఉంది అని తీసుకుంటే 6 లక్షల చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్, 6 లక్షల స్క్వేర్ ఫీట్ లో మనకి ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతున్న ఒక అద్భుతమైన
మనకు వచ్చేసి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పవచ్చు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. జీరో లిక్విడ్ అంటే ఒక్క చుక్క నీళ్లు కూడా ఇక్కడ వేస్ట్ అవ్వకుండా వాటిని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేలాగా మనకి ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ ని మనకి రెడీ చేసుకున్న ఒక ఫ్యాక్టరీ. ఏమున్నాయి ఇక్కడ? అడ్వాన్స్డ్ ఫార్ములేషన్స్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్, క్వాలిటీ చెక్, ఇన్ హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీ, టెస్ట్ హైటెక్ అనాలిసిస్ ఫెసిలిటీ, రకరకాల మనకు వచ్చేసి ఇక్కడ ఎక్విప్మెంట్, మెషినరీస్, కోట్లాది రూపాయలు విలువ చేసే మెషినరీస్, యూరోప్ నుంచి అమెరికా నుంచి తీసుకొని వచ్చిన ఎన్నో పెద్ద పెద్ద మెషినరీస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో మరి ఒకసారి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క సర్టిఫికేషన్ తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనదిగా భావించే యుఎస్ఎఫ్డిఏ, అమెరికాకు చెందిన యుఎస్ఎఫ్డిఏ యొక్క రికగ్నిషన్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, ఒక ఫ్యాక్టరీకి అదొక పెద్ద గౌరవం అని చెప్పవచ్చు, పెద్ద గుర్తింపు అని చెప్పవచ్చు. నార్త్ ఇండియాలో దాదాపు 3,000కు పైగా కంపెనీలు ఉంటే, రకరకాల వేరే మన కంపెనీ లాగా 3,000కు పైగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాటిల్లోంచి 3,000 కంపెనీల్లో కేవలం 4 కంపెనీలకి యుఎస్ఎఫ్డిఏ అనేది గుర్తింపు ఉంది. అందులో ఆస్టోనియా 1 అనేది ఒకటి. అండ్ ఇంకా రకరకాల సర్టిఫికేట్స్ చూస్తే ఇక్కడ ఎకోసెట్ కాస్మోస్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అండ్ సర్టిఫికేట్ ఉంది, ప్రాక్టీస్ అనేది. హలాల్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ రికగ్నిషన్ తీసుకుంటే 9001 2015, 2200 అండ్ 2005, 22,716 ఇలాంటి మనకు వచ్చేసి రికగ్నిషన్ ఉంది. పెటా రికగ్నిషన్ సర్టిఫికేషన్ ఉంది, సిఈ, ఆర్గానిక్, ఆయుష్, ఎఫ్ఎస్ఎస్సిఐ. సో ఇలాగా దేశ విదేశీ మనకి ఏవైతే ఉన్నాయో సంస్థలు రికగ్నిషన్ ఇచ్చేవి, సర్టిఫికేట్ ఇచ్చేవి, వాటన్నిటిలోనూ మనకి ఇక్కడ సర్టిఫికేషన్ అనేది కలిగి ఉన్న సంస్థ. మరి ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంది? జనరల్ గా మనకి రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఏమవుతుంది అంటే అసలు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీనే వాళ్ళ దగ్గర ఉండదు. ఏం చేస్తారు? నలుగురు కలుస్తారు, 10 లక్షలు 20 లక్షలు లేదంటే 30 లక్షలు జమ వేసుకుని వేరే వాళ్ళ దగ్గర మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కొనుక్కుంటూ ప్రోడక్ట్లను కొనుక్కొని వ్యాపారం చేయడం అనేది, నెట్వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. లేదా వేరే వాళ్ళతో మనకి తయారు చేయించుకుని వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయించుకుని ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి మన కంపెనీ డే 1 నుంచే, మనం ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచే ఎంత కెపాసిటీ దీనికి ఉంది అనేది చూసుకున్నట్లయితే ఒక నెలలో ఇటువంటి బాటిల్స్ తయారు చేసి 4 మిలియన్లు, 4 మిలియన్స్, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 4 మిలియన్స్ అంటే 40 లక్షల బాటిల్స్ అనేది ఒక నెలకు తయారు చేసే కెపాసిటీ ఉంది. సాచెట్లు తీసుకుంటే 60 లక్షల సాచెట్లు తయారు చేస్తారు ఇక్కడ. పెర్ఫ్యూమ్లు 10 లక్షల పెర్ఫ్యూమ్లు తయారు చేసే కెపాసిటీ ఉంది ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో, ఆస్టోనియా ఫ్యాక్టరీలో 10 లక్షల పెర్ఫ్యూమ్లు ఒక నెలకు తయారవుతాయి. ట్యూబ్స్ తీసుకుంటే 10 మిలియన్లు అంటే దాదాపు 1 కోటి ట్యూబ్లు ఒక నెలకి. సోప్స్ 3 మిలియన్ అంటే 30 లక్షల సోప్లు తయారు చేసే కెపాసిటీ ఉంది. పౌడర్స్ తీసుకుంటే 15 లక్షల పౌడర్స్ తయారు చేసే కెపాసిటీ. ఏరోజాల్ అంటే మనకి స్ప్రేస్, ఇవి కూడా 15 లక్షల మనకు తయారు చేసే కెపాసిటీ ఒక నెలకి. టాబ్లెట్స్ తీసుకుంటే 200 మిలియన్ అంటే 20 కోట్ల టాబ్లెట్స్ అనేది తయారు చేసే కెపాసిటీ. అండ్ యూనిక్ ఫిల్ ప్రొడక్ట్స్ అంటే డబుల్ ఫిల్లింగ్ ఉంటాయి, ఒక్కొక్క క్యాప్సూల్లో 2 రకాల మందులు వేసే ఫెసిలిటీ ఉంటుంది. అటువంటి క్యాప్సూల్ ని 50 లక్షలు, నెలకి 50 లక్షల క్యాప్సూల్స్ తయారు చేసే కెపాసిటీ. సాఫ్ట్ జెల్స్ అంటే మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండే సాఫ్ట్ జెల్స్ వచ్చేసి 10 మిలియన్లు అంటే దాదాపు 1 కోటి సాఫ్ట్ జెల్స్ ఒక నెలకి తయారు చేసే కెపాసిటీ. క్యాప్సూల్స్ తీసుకుంటే 20 మిలియన్ అంటే 2 కోట్ల క్యాప్సూల్స్ తయారు చేసే కెపాసిటీ. అంటే మనకు ఒక నెలలో ఇన్ని తయారు చేసే కెపాసిటీని మనకి ఫ్యాక్టరీ అనేది, ఆస్టోనియా 1 ఫ్యాక్టరీ అనేది కలిగి ఉంది. సో కాబట్టి ప్రోడక్ట్స్ రేపొద్దున మనకి తక్కువ అవుతాయి అని మనకి బెంగపడాల్సిన అవసరం లేదు. అండ్ ఓన్ ఫ్యాక్టరీ అవడం వల్ల ఒక ఫస్ట్ బ్యాచ్ లో మనకి జనరల్ గా వేరే కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ లో ఏం చేస్తాయి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తాయి ఎవరైనా కొనుక్కునే వాళ్ళతో. ఆ తర్వాత రాను ఏం చేస్తాయి అంటే వాళ్ళ క్వాలిటీ తగ్గించేస్తారు. ఎందుకంటే కంపెనీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వేరు. ఎప్పుడైతే క్వాలిటీ తగ్గుతుందో ఆటోమేటిక్ గా టీమ్ లో డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి, క్వాలిటీ లేదు ప్రోడక్ట్ అని చెప్పేసి ఆ కంపెనీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి ఈ ఓన్ ఫ్యాక్టరీ అనేది మనకి ఏం చేస్తుంది, మనకి బెస్ట్ క్వాలిటీ, ప్రతి బ్యాచ్ లోనూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అనేది మనకి ఇవ్వడానికి అష్యూరిటీ అనేది ఉంటుంది. మరి ఇది ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్స్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ యొక్క లొకేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చేసి మనకు తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి కంపెనీ 35 సంవత్సరాల నుంచి దాదాపు 30 దేశాలకు పైగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి ఇండియాలో కూడా ప్రోడక్ట్ సప్లై అనేది తయారు చేసి ఇస్తుంది.
అందులో ఓకే లైఫ్ కేర్ అనే ఒక కంపెనీ ఉంది మనకి, మంచి కంపెనీ. ఆ కంపెనీ కూడా దాదాపు వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్లు 80% ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు తయారు చేసి ఇచ్చినట్లుగా మనకు వచ్చేసి సమాచారం ఉంది. సో ఈ రకంగా మనకు వచ్చేసి కంపెనీ లాంచింగ్, ఫస్ట్ ఫేజ్ లాంచింగ్ లో ఏం చేస్తున్నారంటే 50 నుంచి 60 ప్రోడక్ట్లు తో లాంచ్ అవ్వాలా అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. మరి లాంచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వర్క్ ప్రాసెస్ అనేది? ఇదైతే ఆస్టోనియా ల్యాబొరేటరీస్ అనే ఫ్యాక్టరీ వచ్చేసి 35 సంవత్సరాల నుంచి ఉంది. అయితే వీళ్ళు నెట్వర్క్ లోకి రావడం జరిగింది, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఏ రోజున మనకి స్టార్ట్ చేశారు అంటే జనవరి 22వ తేదీ 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ కంపెనీ అనేది మనకి రిజిస్టర్ చేశారు. కంపెనీ ఆఫ్ రిజిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. నెల పూర్తయింది, కేవలం నెల పూర్తి అయింది. దీని తర్వాత ఫిబ్రవరి, అంటే ఇదే నెలలో ఫిబ్రవరి 14వ తేదీన ఫస్ట్ బిల్లింగ్, ఈ ప్రోడక్ట్స్ యొక్క బిల్లింగ్ అనేది ఫస్ట్ బిల్లింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 50 నుంచి 60 ప్రోడక్ట్లు అనేది తీసుకురావడం జరుగుతోంది. ఆ తర్వాత ఫేజ్ వైజ్ ఎన్నో వందల వేల ప్రోడక్ట్లు కూడా మన సిస్టమ్ లోకి వచ్చే అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రోడక్ట్స్ అనగానే ఏంటి, ప్రోడక్ట్స్ యొక్క సైంటిఫిక్ రీసెర్చ్ ఏముంది అనేది తీసుకుంటే ఇక్కడ హెర్బో న్యూట్రోజెనిక్స్ అనే ఒక కొత్త ఫార్ములా తోటి మనకి కంపెనీ అనేది తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏమి కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏముంది ఇక్కడ అనేది తీసుకుంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే వీటిని తీసుకుంటాడో, మందులాగా మనకి తినడం జరుగుతుందో, తాగడం జరుగుతుందో, మింగడం జరుగుతుందో, వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది అబ్జార్ప్షన్ అనేది అవ్వాలి. ఆ అబ్జార్ప్షన్ అయిన తర్వాత దాన్ని శరీరంలో అది సక్రమంగా పనిచేసేలాగా ఒక టోటల్ వచ్చేసి మనకి న్యూ రీసెర్చ్ తోటి, న్యూ ఫార్ములాస్ తోటి మనకి రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి కోర్ ఒక 5 అంశాలు అనేది మనకి ఇక్కడ పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రతి ప్రోడక్ట్ తయారీలో ఈ 5 అంశాలు ఉండేలాగా కంపెనీ అనేది మనకి ప్లాన్ చేసింది. ఏమేమి ఉన్నాయి 5 అంశాలు అనేది తీసుకుంటే, ఫస్ట్ ది సపోర్ట్ డైజెషన్ అండ్ డిటాక్స్, ప్రోబయాటిక్స్ అంటాము. మనము ఏదైతే మనకు మన ఇంట్లో పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని గుడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటే మంచి బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో 2 రకాలు ఉంటాయి, మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా. సో మంచి బ్యాక్టీరియా మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా. మరి ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది, మనకు మన శరీరంలో ఏదైతే ప్రోబయాటిక్స్ అంటున్నామో ఈ ప్రోబయాటిక్స్ అనేది ఏం చేస్తాయంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందంటే మన కడుపు, ముఖ్యంగా ఆహార నాళం అంటాం, అంటే మన నోటి దగ్గర నుంచి మన విసర్జక అవయవం వరకు ఏదైతే ఉందో మనకి దీన్నంతా కంప్లీట్ గా ఆహార నాళం అంటాము. గట్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో గట్ అని చెప్పేసి అంటాం, కడుపు అని చెప్పేసి కూడా అంటాం. మనిషికి వచ్చే రోగాల్లో 50% రోగాలు ఈ కడుపు వల్లే వస్తుంది. ఎందువల్ల అంటే కొంతమందికి అజీర్ణం కావచ్చు, అజీర్ణం వల్ల వేరే వేరే రోగాలు, కొంతమందికి వచ్చేసి గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల వేరే వేరే రోగాలు, అల్సర్స్ అనేది. మొత్తం మీద అనేది ఆహారం అనేది సక్రమంగా జీర్ణమయ్యి ఆ ఆహారం అనేది సక్రమంగా విసర్జన అనేది అవ్వలేదనుకోండి, జీర్ణమైన ఆహారం సరిగ్గా విసర్జన అవ్వలేదనుకోండి, రకరకాల ఇబ్బందులు, రకరకాల రోగాలు మనిషికి వస్తాయి. మనుషులకు వచ్చే రోగాల్లో 50% రోగాలు మన కడుపు యొక్క అపసవ్యతల వల్లే మనకు రావడం జరుగుతుంది. మరి దాన్ని సరి చేయాలంటే ఏం చేయాలా అంటే ఇక్కడ ప్రోబయాటిక్స్ అనేది ఉండాలి. మన కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ లోనూ ప్రోబయాటిక్స్ ఉంటాయి. చివరికి పేస్ట్ లో కూడా మనకి ప్రోబయాటిక్స్ అనేది ఉంటాయి. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోనూ ప్రోబయాటిక్స్ ఉన్నప్పుడు, అంటే ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పుల కోసం తీసుకున్నారు, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఎవరైనా సరే లివర్ కి సంబంధించిన ఏదైనా మనకు ప్రోడక్ట్ తీసుకున్నారు, లివర్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఎవరైనా షుగర్ కి సంబంధించి తీసుకున్నారు, షుగర్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి. అంటే ప్రతి ప్రోడక్ట్ లోనూ ప్రోబయాటిక్స్ ఉండడం వల్ల, ఎందుకంటే ప్రతి ఒక్కరము ఆహారం అనేది మనం తీసుకుంటాము, ప్రతి ఒక్కరము తీసుకున్న ఆహారం అనేది సక్రమంగా జీర్ణమయ్యి జీర్ణక్రియ సక్రమంగా జరిగి విసర్జన క్రియ అనేది సక్రమంగా జరిగిందంటే 50% రోగాలు ఆటోమేటిక్ గా మన శరీరంలోంచి బయటకి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనకి మన ఫార్ములాలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే ప్రోబయాటిక్స్. ఇది ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఉంటాయి. రెండోది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ ఒక్క సబ్జెక్ట్ గురించి మనం కనీసం అంటే 1 అవర్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు, మన శరీరం పైన ఏ రకంగా ఇవి మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. కాకపోతే ఇప్పుడు మనం చాలా సింపుల్ గా 3 ముక్కల్లో మనం మాట్లాడుకుంటే
ఆక్సిడెంట్ అంటే ఆక్సిజన్ అనేది అందరికీ తెలిసిందే. మన శరీరానికి ఆక్సిజన్ అనేది అవసరం. మన శరీరంలోకి ఆక్సిజన్ అనేది ఎలా వెళ్తుంది? మన ముక్కులో మనం వచ్చేసి గాలి పీల్చుకోవడం ద్వారా వెళ్తుంది. అలా ముక్కు ద్వారా ఏదైతే గాలి పీల్చుకున్నామో అది మన శరీరంలోకి ఎక్కడ మిక్స్ అవుతుంది అంటే అది వచ్చేసి మనకి బ్లడ్ లో, ఊపిరితిత్తుల్లో చర్య జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ తో చర్య జరుగుతుందో ఊపిరితిత్తుల్లో, అప్పుడు మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ లో మన శరీరం ద్వారా తీసుకురాబడిన రకరకాల చెడు గ్యాస్లన్నీ ఏవైతే ఉన్నాయో, చెడు గాలులన్నీ ఉన్నాయో అవి మన ఊపిరిలోకి వచ్చి మన ఉచ్ఛ్వాస, మన నిశ్వాస అంటే మనం వచ్చేసి వదిలిన గాలిలో అది వెళ్ళిపోవడం. కార్బన్ డైఆక్సైడ్ ఇలా రకరకాల గ్యాసెస్ అనేది మన వదిలిన గాలి ద్వారా మనకి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆక్సిజన్ ఎప్పుడైతే మన బ్లడ్ లో మిక్స్ అవుతుందో అక్కడ ఆ చర్య జరిగినప్పుడు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాము, ఆక్సిడెంట్ అని. సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మాలిక్యూల్ ని ఆక్సిడెంట్ అంటాము. ఈ ఆక్సిడెంట్ అనేది అక్కడ బై ప్రోడక్ట్ లాగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఆక్సిడెంట్ అనేది వెరీ రాడికల్ యాక్టివిటీ అనేది కలిగి ఉంటుంది. చాలా మన శరీరానికి ప్రమాదం చేసే యాక్టివిటీ అనేది కలిగి ఉంటుంది. అందుకే దీన్ని వచ్చేసి ఫ్రీ రాడికల్ అని కూడా అని అంటాం, ఫ్రీ రాడికల్ అని. సో ఈ ఫ్రీ రాడికల్ ని, ఆక్సిడెంట్ ని మనం ఏం చేయాలా? మనది వచ్చేసి దానికి మన శరీరంలోంచి బయటకన్నా పంపించాలా, లేదంటే దాన్ని నిర్మూలించాలా. మరి వైరస్ కి యాంటీ వైరస్ లాగా ఆక్సిడెంట్ కి యాంటీ ఆక్సిడెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరానికి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇస్తామో అప్పుడు ఈ శరీరానికి ప్రమాదకరమైన ఆక్సిడెంట్ అనే సింగిల్ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సెల్ ని డ్యామేజ్ చేయకోకుండా ఆ సెల్ డ్యామేజ్ లెవెల్ ని తగ్గించేసి ఆ ఆక్సిడెంట్స్ ని మనకి యాంటీ ఆక్సిడెంట్ ద్వారా నిర్మూలించడం జరుగుతుంది. ఆ రకంగా మన సెల్యులార్ ఏజ్ అనేది మనకి పెంచడం జరుగుతుంది. దీనివల్ల స్కిన్ పైన మనకు వచ్చేసి మంచి గ్లో అనేది రావడం జరుగుతుంది. మన ప్రతి ఒక్క శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవము అనేది యవ్వనవంతం అవుతుంది. అది మనకి ఊపిరితిత్తులు, 60 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తులు కూడా 40 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులాగా, 50 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులాగా ఇలాగా పనిచేయడం అనేది, స్కిన్ కావచ్చు, ప్రతి ఒక్క ఆర్గాన్ శరీరంలో ఇంటర్నల్ గా ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా యంగ్ అవుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా మన శరీరానికి అందించినట్లయితే. సరే, అయితే ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఏం చేస్తుంది? ప్రతి కంపెనీలో ఉండే హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఎవరైనా మనకు వచ్చేసి లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్ తో వాళ్ళు తీసుకున్నారు, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాంతో పాటు ఏముంటాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళకు వచ్చేసి మనకున్న ఇతరత్ర ప్రాబ్లం, ఏదైనా బ్రెయిన్ కి సంబంధించిన న్యూరాన్స్ కి సంబంధించిన ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంది, దానికి సంబంధించిన ఏదైనా కానీ మనకు ఉంటే తీసుకుంటే, ఏదైతే తీసుకుంటారో అందులో దానికి కూడా ఏంటంటే వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ రకంగా మనకు వచ్చేసి కంపెనీ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోను యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి కలిపి ఇస్తుంది. నెక్స్ట్ ఆయుర్వేద. రకరకాల మెడికల్ సిస్టమ్స్ అనేది ఉన్నాయి. అలోపతి ఉంది, తర్వాత హోమియోపతి ఉంది, ఎన్నో రకాల యునాని, ఎన్నో రకాల మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో మనకు వచ్చేసి ఆయుర్వేదం అనేది కూడా ఒక అద్భుతమైన వైద్య విధానం. మరి ఈ వైద్య విధానంలో మనం రకరకాల వైద్య విధానాల్లో ఏమవుతుంది అంటే మనకు వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో లక్షణం పైన పనిచేస్తుంది, మూల కారణం పైన కాదు. బట్ ఆయుర్వేద ఒక అద్భుతమైన మనకి వైద్య విధానం. ఇదేమంటే మూల కారణం పైన పనిచేసి అది మళ్ళీ మళ్ళీ రాకుండా మనకి చేసే ఒక అద్భుతమైన ఇది కలిగి ఉంది విధానం అనేది. మరి ఈ ఆయుర్వేదాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనేది కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోనూ మన కంపెనీ అనేది ఇంక్లూడ్ చేస్తోంది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రాస్యూటికల్స్. న్యూట్రాస్యూటికల్స్ అంటే న్యూట్రిషన్, మన శరీరానికి అవసరమైన న్యూట్రిషన్, మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మన శరీరానికి అవసరమైన మినరల్స్, మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్, తర్వాత ప్రోటీన్స్, ఇలాంటివి మన శరీరానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రోడక్ట్ లోనూ ఇవి ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ మనం తీసుకున్న ఆహారానికి అవసరమైన న్యూట్రిషన్ కి ఏదైతే మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసే పని అనేది ఈ న్యూట్రాస్యూటికల్స్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు వచ్చేసి ఒక అద్భుతమైన మనకు వచ్చేసి ఎటువంటి మనకు డెఫిషియన్సీలు అంటే మనకి లోపాలు ఏర్పడకుండా మనకు వచ్చేసి ఇవి ఉపయోగపడతాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే చిన్నప్పుడు 3-4వ తరగతి దగ్గర నుంచి 5వ తరగతి, 6, 7, 8వ తరగతి వరకు బయాలజికల్ సైన్స్ మనం చదివాం. ఆ చదువులో మనం ప్రతి ఒక్కరూ చదివింది ఏమంటే ఏ విటమిన్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు, బి విటమిన్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు, జింక్ అనే
మినరల్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు, కాల్షియం లోపాల వల్ల, ఇట్లా ఎన్నో రకాల మనము హెల్త్ ఇష్యూస్ అనేది ఈ లోపాల వల్ల కలిగేది, పోషకాహార లోపాల వల్ల వచ్చే రకరకాల వ్యాధుల గురించి తెలుసుకున్నాం. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ పేషెంట్ లేని ఇల్లు లేదు. ఈ రోజు పేషెంట్ లేని ఇల్లు లేదు అంటే దానికి అర్థం ఏంటి అంటే మనం ఆహారం అనేది తింటున్నాం, అయినా కూడా మనకి పోషకాహార లోపాలు ఏర్పడుతున్నాయంటే ఎందుకు కారణం ఏంటి అనేది చూసుకుంటే దాని యొక్క ముఖ్య కారణం వచ్చేసి మనం తింటున్న ఆహారంలో సరైన పోషకాలు ప్రస్తుతం లేవు. ఎందుకు లేవు? ఎన్నో రకాల కెమికల్స్ విచక్షణ రహితంగా మనకు వచ్చేసి పొలాల్లో పంట పండించేటప్పుడు దగ్గర నుంచి తీసుకుని వాటిని స్టోర్ చేసే వరకు మన నోటికి వెళ్లే లోపల ఎన్నో రకాల కెమికల్స్ కి గురై అందులో నిజంగా ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేది మనకి లోపిస్తున్నాయి. కాబట్టే పోషకాహార లోపాలకు సంబంధించిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో రకాల ఇబ్బందులకు, మనకు వ్యాధులకు గురవుతున్నాం. ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ న్యూట్రిషన్ అనేది మనకి తక్కువైన ఏదైతే లోపాలు అనేది ఏర్పడుతున్న గ్యాప్ ఏదైతే ఉందో, ఈ న్యూట్రిషన్ అనేది, న్యూట్రాస్యూటికల్స్ అనేది మనం ఫిలప్ చేస్తాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లోనూ ఈ న్యూట్రాస్యూటికల్స్ అనేది మనకు అందులో ఇన్క్లూడ్ చేసి ఉంటారు. ప్రతి ప్రోడక్ట్ లోను మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా అందులో న్యూట్రాస్యూటికల్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ అనేది న్యూట్రిజెనోమిక్స్. న్యూట్రిజెనోమిక్స్ అనే ఒక న్యూ సిస్టమ్ ని మనకి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటి అంటే జీనోమ్ టు జీనియస్ అనేది మెయిన్ కాన్సెప్ట్. జీనోమ్ హీలింగ్ అంటాం. జీనోమ్ అంటే జీన్స్ అనేది ఏంటి అంటే మన డిఎన్ఏ. చాలా వ్యాధులు, చాలా రకాల వ్యాధులు కొన్ని ఏమైతాయంటే మనకి వంశపారంపర్యంగా కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది, వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. మరి ఇది ఎక్కడ ఉంటుంది? వంశపారంపర్యంగా వచ్చే దీని యొక్క రికార్డ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డిఎన్ఏలో. ఈ డిఎన్ఏలో మనకి ఏదైతే మన శరీరానికి నష్టం చేసే ప్రోగ్రామ్స్ కానీ దాని యొక్క సిస్టమ్ కానీ ఏదైతే ఉంటుందో, ఈవెన్ దాన్ని కూడా మనకి హీలింగ్ చేసి, దాన్ని కూడా మనకు వచ్చేసి సరిచేసి, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరాలకి మనకు వచ్చేసి ఇటువంటివి రిపీట్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఒక జీనియస్ లాంటి వాళ్ళు నెక్స్ట్ తరాలు పుట్టడానికి, రావడానికి ఒక అద్భుతమైన మనకు వచ్చేసి ఒక సిస్టమ్ ని తీసుకొస్తున్న ఒక న్యూ సిస్టమే ఇది న్యూట్రిజెనోమిక్స్ అనేది. ఒక కొత్త సిస్టమ్. ఇంతవరకు మార్కెట్ లో ఏ ఒక్క కంపెనీ దగ్గర ఇటువంటి సిస్టమాటిక్ ప్రొడక్ట్స్ అనేది, ఇంగ్రీడియంట్స్ అనేది లేవు. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఇటువంటి సిస్టమాటిక్ గా ఉన్న కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఏది కూడా లేవు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ని మనకి ఈ రోజు కంపెనీ తీసుకొని వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆయుర్వేద ఉంటుంది, అందులో న్యూట్రాస్యూటికల్స్ ఉంటాయి, అందులో న్యూట్రిజెనోమిక్స్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే మీరు ఏ ఉద్దేశంతో ఏదైతే మనకి అనారోగ్యాన్ని మీరు దూరం చేసుకునే ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో మీరు ఈ ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నారో అవి ఖచ్చితంగా నెరవేరేలాగా మనకి అద్భుతమైన ఫార్ములా తోటి, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్, పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ 80% ప్రోడక్ట్స్ లో ప్రతి ఒక్క అట్లీస్ట్ 1-2 పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. సో అలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ని మనకి ఈ రోజు తీసుకొని వచ్చారు మనకి ఆస్టోనియా కంపెనీ వారు. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫ్యూచర్ ఆఫ్ వెల్నెస్. ఎందుకంటే ఈరోజు మనకి ఇప్పుడు పెరుగుతున్న కాలాన్ని బట్టి చూసినట్లయితే, ఇప్పుడు ఉన్న మనకి టెక్నాలజీని బట్టి చూసినట్లయితే, రాబోయే భవిష్యత్తులో ఇప్పటికే ఎంతో మంది ఏం చేస్తున్నారు అంటే ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్ లో చూసి టాబ్లెట్లు, మెడికల్ స్టోర్ పోయి టాబ్లెట్లు తీసుకొని మనకి డాక్టర్ దగ్గర పోకుండా వాడేస్తున్నారు. బట్ రాబోతున్న తరం అనేది రెవల్యూషన్ అనేది ఏదైతే ఉందో వెల్నెస్ రెవల్యూషన్. ఈ వెల్నెస్ రెవల్యూషన్ లో వీలైనంత వరకు కెమికల్స్ ని తగ్గించి న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాలని బాగు చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ టెక్నాలజీ వల్ల అది మరింతగా పెరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మనకి ఈ టెక్నాలజీ వల్ల కూడా మనకి ఇంకా చాలా ఈ విధానం అనేది పెరుగుతుంది. డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడిగేస్తారు, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నా వయసు ఇంత, నా బరువు ఇంత, నేను ఏది సప్లిమెంట్ తీసుకుంటే నాకు హెల్త్ బాగవుతుందని కూడా అడిగేదానికి మనకి ఫ్యూచర్ లో అవకాశం అనేది ఉంది. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే సజెషన్ వచ్చిందో వాటిని ఫాలో అయినా కూడా మనకి ప్రజలు ఆశ్చర్యం లేదు. సో అటువంటి మనకి వెల్నెస్ రెవల్యూషన్ అనేది మనకి టెక్నాలజీ ద్వారా రాబోతుంది. మరి అక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ముందుకి దానికి అనుగుణంగా మనకు వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనకి తయారు చేయడం జరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఫైనల్ గా మనము బియ్యంతో చేసిన అన్నం తినక తప్పదు, అండ్ వచ్చేసి పేస్ట్ తో పళ్ళు తోముకోక తప్పదు, సోప్ తో స్నానం చేయకుండా చేయడం తప్పదు. కాబట్టి ఇవి మన బట్టలు కూడా మనం వేసుకోవడం అనేది తప్పదు. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని రకాలవి
గాడ్జెట్స్, వస్తువులు, సాఫ్ట్వేర్లు ఎన్ని వచ్చినా సరే, చాట్ జీపీటీలు ఎన్ని వచ్చినా సరే, ఇది మాత్రం మనం చేయక తప్పదు. దానికి ఏ టెక్నాలజీ ఏమీ చేయలేదు. కాబట్టి మన బిజినెస్ అనేది దానికి సంబంధించిన వ్యాపారమే కాబట్టి ఖచ్చితంగా దీనికి బిజినెస్ కి ఒకటి క్వాలిటీ అనేది మనం ప్రజలకి సరైన క్వాలిటీ ఇవ్వగలిగితే, సరైన ధరలో మన క్వాలిటీ మనం అందివ్వగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిజినెస్ అనేది మనకు డౌన్ అయ్యే అవకాశం కానీ, బంద్ అయ్యే అవకాశం కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనకి ప్రోడక్ట్స్ అనేది మనం తీసుకుంటే, ప్రస్తుతం బిగినింగ్ లో వచ్చేసి ఫిబ్రవరి 14వ తేదీన ఫస్ట్ బిల్లింగ్ జరిగింది. ఈ ఫస్ట్ బిల్లింగ్ జరిగినప్పుడు 6 ప్రొడక్ట్స్ తో కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇప్పటికి ఇంకొక 8 ప్రొడక్ట్లు మనకి దీంతో జత అయ్యాయి. టోటల్ గా ఇప్పుడు 15 ప్రొడక్ట్లు, 15 అంటే 15 ప్రొడక్ట్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో వచ్చేసి మనకు కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే క్యాల్ మ్యాగ్ డి, క్యాల్ ఎంజిడి అన్నారు, అంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి. ఈ కాంబినేషన్ దీంతో పాటు జింక్ కూడా ఉంటుంది, జింక్ అనేది. సో ఈ రోజు కాల్షియం డెఫిషియన్సీ అనేది లేడి లేదు. కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కేవలం మనకి ఒక పెయిన్స్ కి సంబంధించింది కాదు, మజిల్స్ కానీ, బిల్డింగ్ కానీ, తర్వాత వచ్చేసి బోన్స్ కానీ, ఇలా ఎన్నో రకాల ఈ సమస్యలు, పళ్ళు వీక్ అయిపోవడం, ఎన్నో రకాల సమస్యలు అండ్ గైనిక్ సమస్యలు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మినిమం 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది ప్రతి విమెన్ కి, ప్రతి జెంట్ కి ఈ రోజు అవసరం ఉంది, కానీ అది మన ఫుడ్ ద్వారా లభించడం లేదు. సో ఇలాగా మనకు వచ్చేసి నెక్స్ట్ ఐరన్ ఫోలిక్, ఇది కూడా చూడండి ఒకసారి, ఆహారపు అలవాట్లు అనేది చేంజ్ అయిపోవడం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్లీ ఋతుచక్రం అనేది ఉండడం వల్ల స్త్రీలలో ఈ బ్లడ్ యొక్క మనకు వచ్చేసి హెచ్బి పర్సెంటేజ్ కానీ, రక్తహీనత కానీ మనకు ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. దాదాపు 70% విమెన్ లో ఈ ప్రాబ్లం అనేది మనం చూడవచ్చు. జెంట్స్ లో కూడా మనకు దాదాపు ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల 30% మేల్ లో కూడా మనకి ఇది బ్లడ్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది ఈ రోజుల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే అశ్వ అనేది మనకి అశ్వగంధాన్ని కొన్ని వందల కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే అశ్వగంధాలో ఒక వెరైటీ ఉంది, KSM 66 అనేది. KSM 66 అనే వెరైటీ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఉన్న అశ్వగంధాల్లోకెల్లా ది బెస్ట్ అశ్వగంధ అని చెప్పవచ్చు. అండ్ పేటెంటెడ్ అశ్వగంధాలో పేటెంటెడ్ వెరైటీ అనేది మనకి ఇది ఒక్కటే ఉంది. ఇంతవరకు అసలు అశ్వగంధ అనేది జనరల్ ప్రోడక్ట్ కదా, అది ప్రతి ఒక్క కంపెనీ వాడుతోంది కదా, ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు ఉంది కదా, దానికి పేటెంట్ ఏంటంటే ఇదే వెరైటీ. సో ఇక్కడ ఈ KSM 66 అనే వెరైటీ ఏదైతే ఉందో ది బెస్ట్ క్వాలిటీ అశ్వగంధ. ఇది మామూలు అశ్వగంధ మనం వేరే వేరే కంపెనీలో మనకు లభిస్తున్న దాంతో తీసుకుంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ పవర్ అనేది కలిగి ఉంటుంది, 6 times. సో ఒక అద్భుతమైన ఇది ఒక పవర్ఫుల్ యాంటీబయాటిక్, న్యాచురల్ యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు. ఎవరైనా సరే దీన్ని వాడవచ్చు. అండ్ ఎస్పెషల్లీ వీక్నెస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కొంచెం 40-30 దాటారు అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ లో మనకి మెయింటైన్ అవ్వాలి అన్నా, మనం బయటకు వెళ్ళి పని చేస్తున్నాము లేదా జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాము, దానికి ముందుగా జిమ్ కి వెళ్ళడానికి ముందుగా ఒక క్యాప్సూల్ అనేది దీన్ని తీసుకుని, ఒక టాబ్లెట్ అనేది తీసుకుని మనం జిమ్ కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి చాలా ఎనర్జెటిక్ గా మనకి అనిపించడం. సో ఈ రకంగా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడే ఈ అశ్వ 1 అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది ఆల్రెడీ. ఎవ్రీడే 1 రోజువారీ మన శరీరానికి అవసరమైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో, అంటే డెఫిషియన్సీ వల్ల మనకు రకరకాల జబ్బులు, వ్యాధులు రాకోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన మనకి సాధనం అని చెప్పవచ్చు. స్వీట్ 18 అనేది మనకి పిల్లలకి, గర్ల్స్ కి సంబంధించిన సమస్యలు అనేది, వాళ్ళకి ఏదైతే ఋతు సంబంధమైన సమస్యలు ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవడానికి అండ్ స్కిన్ హెల్త్ కి. అమేజింగ్ 40+ అనేది విమెన్ ఎవరైతే మనకు 40+ ఉంటారో, లేదంటే మెనోపాస్ కి దగ్గరగా ఉంటారో, అటువంటి వాళ్ళ శరీరాల్లో వచ్చే రకరకాల మనకు వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని మనకు వచ్చేసి సరి చేసేదానికి మనకు అద్భుతమైన మనకి సాధనం అని చెప్పవచ్చు. అంటే దాన్నే PMS అంటామంటే ప్రీ మెనోపాస్ సిండ్రోమ్, పోస్ట్ మెనోపాస్ సిండ్రోమ్, రకరకాల మనకి ఇబ్బందులు ఉంటాయి. సో వాటన్నిటిని మనకి సెటరేట్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే ఒక ప్రొడక్ట్. సో ఇలాగ మనకు దాదాపుగా 60 ప్రొడక్ట్ ఉన్నాయి. మీకు తర్వాత వచ్చేసి ఆ లిస్ట్, వాటి యొక్క ప్రైస్ లిస్ట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, మనకి వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక బ్రాండ్ అనేది మనకి ఇందులో ఇంక్లూడ్ అవుతుంది, అది డాక్టర్ మార్ట్ అని. డాక్టర్ మార్ట్ ఇది ఒక బ్రాండ్ నేమ్. ఇది ఏంటంటే మనకి స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్. చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది వస్తున్నాయి స్కిన్ కేర్ లో. అసలు ధర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంటుంది ధర. ఇందులో ఏమేమి ఉన్నాయి మనకు వచ్చేసి స్కిన్ కి సంబంధించిన స్క్రబ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి క్రీమ్స్ ఉన్నాయి,
ఆ తర్వాత సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి, తర్వాత ఫేస్ వాష్లు ఉన్నాయి. సో ఇవి మనకు వచ్చేసి ఏంటి అంటే 99 రూపీస్ తో స్టార్ట్ అవుతాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 99 రూపీస్. అండ్ మనకు వచ్చేసి నానో ఎమల్షన్ టెక్నాలజీ, అంటే మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్ గా అబ్జార్ప్షన్ ఉండేది. వీగాన్ అండ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటాయి. వీగాన్ అంటే మనకి ఏంటంటే వెజిటేరియన్, కంప్లీట్ వెజిటేరియన్, అంటే ఈవెన్ అనిమల్ కి సంబంధించిన మిల్క్ లాంటివి కూడా అందులో వాడి ఉండరు. అటువంటి ప్రొడక్ట్స్ ని మనకి వీగాన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, ఆక్వా బేస్డ్, అంటే వాటర్ సోల్యుబుల్ ఉంటాయి. డెర్మటాలజికల్లీ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్యాకింగ్, అద్భుతమైన ప్యాకింగ్ తోటి మనకు రాబోతున్నాయి. సో ఇలాగా మనకు వచ్చేసి డాక్టర్ మార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈ బ్రాండ్ తో మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది కూడా మనకు రాబోతున్నాయి. అండ్ వచ్చేసి అన్ని రకాల ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ అండ్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హార్మ్ఫుల్ టాక్సిన్స్ అనేది ఏ ఒక్క ప్రొడక్ట్ లోనూ మనకు లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆయుష్ అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్రాక్టివ్ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది అండ్ కన్వీనియంట్ అండ్ ఈజీ టు యూజ్. ఈ రోజే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అనేది అందుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన ప్యాకింగ్ తో మనకు ఇక్కడ ఉన్నాయి. ఇది ఒకటి సి బక్త్రోన్ జ్యూస్. సరే కనబడడం లేదు. ఓకే, సో సి బక్త్రోన్ జ్యూస్ ఇలాగా మనకు వచ్చేసి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది వచ్చింది. మరి ఈ ప్రొడక్ట్స్ లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఎలా మనకి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా? మన కంపెనీ వచ్చేసి ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అన్ని చూసుకుంటాడు అనేది కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఒక టీం అనేది ఉంటుంది, ఐటీ అండ్ కేవైసీ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటుంది, బ్రాండింగ్ డిపార్ట్మెంట్ అనేది వేరే ఉంటుంది, అండ్ వచ్చేసి నెక్స్ట్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అనేది వేరే ఉంటుంది, అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది వేరే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ వేరే వేరుగా ఉంటే ఒక సిస్టమాటిక్ గా, ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటేనే మనకి ఒక బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. జియో సిమ్ కావాలంటే అంబానీ వచ్చి అమ్మాలంటే కుదరదు. ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ బిల్డ్ చేసేసారు. అంబానీ గారు ఏం చేశారు, వాళ్ళ తండ్రి కాలం నుంచి ఏం చేశారు, ఒక అద్భుతమైన సిస్టమ్ ని బిల్డ్ చేశారు. దానికి వచ్చేసి స్టేట్ వైడ్ మనకు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిక్ట్ వైడ్, సిటీ వైడ్, టౌన్ వైడ్, ఇలాగ అంతా ఒక సిస్టమాటిక్ వేలో ఒక సిస్టమ్ ని క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ ద్వారా సేల్ అవుతాయి సిమ్ కార్డ్స్ అయినా, రీఛార్జెస్ అయినా, ఏవైనా సరే సిస్టమ్ ద్వారా. కాబట్టి అంబానీ గారు ప్రశాంతంగా కూర్చొని ఎక్కడైనా బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ రకంగా కంపెనీ కూడా మనకి ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసింది. 35 years గా ఆస్టోనియా అనేది సిస్టమ్ ద్వారా మనకు వర్క్ చేస్తుంది. అదే విధంగా ఆస్టోనియా 1 అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మనకి ఇదే సిస్టమ్ ని మనకి వచ్చి అడాప్ట్ చేసుకుని ఒక అద్భుతంగా మనం దీన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఎవరున్నారు దీని వెనుక? దీని వెనుక మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్, మిస్టర్ ప్రదీప్ గారు, డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ విక్రాంత్, ఈయన సైంటిఫిక్ మనకు వచ్చేసి అడ్వైజర్ అండ్ డైరెక్టర్ సేల్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి. మిస్టర్ ఆశీష్, దీని కంపెనీ ఓనర్ వచ్చేసి మిస్టర్ ఆశీష్, డైరెక్టర్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్. వీళ్ళ ఆధ్వర్యంలో మనకు చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న, మనకి ఇండస్ట్రీలో చాలా లీడ్ చేసిన వ్యక్తులు, గొప్ప గొప్ప కంపెనీల్ని ఒక దాదాపు 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు లీడ్ చేసిన వ్యక్తులు. చాలా అద్భుతమైన మనకు వచ్చేసి రాబోయే టైంలో మనం రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళని చూస్తాము. వాళ్ళ యొక్క టాలెంట్ ని మనము డైరెక్ట్ గా మనకు వచ్చేసి అబ్జర్వ్ చేసే కూడా అవకాశం అనేది లభిస్తుంది. నెక్స్ట్ కంపెనీ వెబ్సైట్ ఆస్టోనియా 1, www.astonia1.com, సింపుల్ వెబ్సైట్ అనేది మనకుంది. అండ్ ఇక్కడ మనం ఫైనల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే బిజినెస్ ప్లాన్. మరి ఈ బిజినెస్ ప్లాన్ అనేది మనకి ఇలా ఉంది, ఏ రకంగా మనకి ఇక్కడ ఇన్కమ్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ మన ప్రోడక్ట్స్ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. ఒక పాన్ కార్డ్ కి ఒక ఐడి అనేది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉంటుంది. లైఫ్ టైం మీరు మళ్ళీ ఏది కూడా రెన్యువల్ ఫీజులు కానీ లేదంటే మరి ప్రోడక్ట్స్ కంపల్సరీ పర్చేజ్ చేయాలనే కానీ సిస్టమ్ అనేది ఏమి ఉండదు. మీకు అవసరమైన ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, ఎంతకైనా పర్చేజ్ చేసుకోవచ్చు. 100 రూపాయల ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున సోప్స్ రాబోతున్నాయి, 60 రూపాయలతో వాటి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 60 రూపాయలతో ప్రైస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ 60 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని మనం స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి పేస్ట్ కొనుక్కొని స్టార్ట్ అవ్వచ్చు, లేదా హెల్త్ ప్రోడక్ట్ ఎనీ ప్రోడక్ట్ మనం కొనుక్కొని స్టార్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనము కొనే రేట్ అనేది ఎలా ఉంటుంది అంటే 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కస్టమరే. స్టార్ట్ అయిన ప్రతి వ్యక్తి, ఇందులో రిజిస్టర్ అయిన ప్రతి వ్యక్తి కూడా కంపెనీలో ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు అట్ ద రేట్ 10% డిస్కౌంట్. 10% కస్టమర్ డిస్కౌంట్ అనేది ఉంటుంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ కి బిజినెస్ వాల్యూమ్ అనేది ఉంటుంది. అయితే ఒక కస్టమర్, ఎవరైనా ఒక కస్టమర్ ఒక నెలలో, ఒక క్యాలెండర్ నెలలో, ఒక నెలలో
2500 బీవీ పర్చేజ్ చేశారనుకోండి, పర్చేజ్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? డిస్ట్రిబ్యూటర్ అవుతారు. కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మరి కస్టమర్ అయిన తర్వాత ఎవరినైనా రెఫర్ చేస్తే ఆదాయం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఎవరినైనా రెఫర్ చేస్తే ఆదాయం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మరి కస్టమర్ గా వచ్చే ఆదాయానికి డిస్ట్రిబ్యూటర్ గా వచ్చే ఆదాయానికి ఏమైనా తేడా ఉందా? నో డిఫరెన్స్. కస్టమర్ గా వచ్చే ఆదాయానికి డిస్ట్రిబ్యూటర్ గా వచ్చే ఆదాయానికి బిజినెస్ ప్లాన్ ద్వారా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇది ఒక మెయిన్ కీలకమైన పాయింట్. మరి ఇక్కడ కస్టమర్ కి డిస్ట్రిబ్యూటర్ కి డిఫరెన్స్ ఏంటి? ఆ పదాన్ని ఎందుకు చేర్చడం జరిగింది అంటే, బాగా గమనించండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మనం చేసేది ఎందుకంటే ఇది లైఫ్ టైం రిటైర్మెంట్ ప్లాన్. ఆస్టోనియా 1 అనేది రిటైర్మెంట్ ప్లాన్. అంటే అప్ టు రిటైర్మెంట్ వరకు మనం ఇంకొకటి చూడాల్సిన అవసరం లేనటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి బిజినెస్ ప్లాన్ ని. సో ఇక్కడ మన కస్టమర్ కి డిస్ట్రిబ్యూటర్ కి డిఫరెన్స్ ఏముంది, ఏంటి బెనిఫిట్ ఏముంది, తేడా ఏముంది అంటే, కస్టమర్ గా ఉన్నంత వరకు మీరు 10% డిస్కౌంట్ లోనే మీకు ప్రొడక్ట్స్ దొరుకుతాయి. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 30% డిస్కౌంట్ తో మీకు ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, 25 కావచ్చు, ఒక్కో ప్రోడక్ట్ పైన 40% ఉండొచ్చు. దాన్ని ఏమంటామంటే డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటాం. కస్టమర్ ప్రైస్ ఇక్కడ 3 రకాల ప్రైస్ ఉన్నాయి. ఒకటి ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్. రెండోది కస్టమర్ ప్రైస్ విత్ 10% డిస్కౌంట్. మూడోది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, డిపి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 30% డిస్కౌంట్. కొంచెం అటు ఇటు ఉండవచ్చు ఒక్కో ప్రోడక్ట్. డిస్ట్రిబ్యూటర్ కి ఈ డిపి రేట్ తో కొనడం తప్ప అదనపు బెనిఫిట్ అనేది ఏమీ లేదు. అదనపు బెనిఫిట్ అనేది ఏమీ లేదు. కస్టమర్ గా ఉన్న వ్యక్తి కూడా బిజినెస్ ప్లాన్ ద్వారా ఎంత అయితే సంపాదించగలుగుతాడో డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే సంపాదించగలుగుతాడు, కానీ అంతకు మించి కాదు. సో కేవలం మా పర్సనల్ యూజ్ కోసం కొనే ప్రోడక్ట్ యొక్క డిస్కౌంట్ అనేది పెరుగుతుంది. మీరు డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు ఒక క్యాలెండర్ మంత్ లో మీరు 2500 బీవీ చేసినప్పుడు, 2500 బీవీ పర్చేస్ చేసినప్పుడు, పర్సనల్ పర్చేస్. సో ఈ 2500 బీవీ మనకి సింగిల్ బిల్ ఇన్వాయిసా లేకుంటే మల్టిపుల్ ఇన్వాయిస్ అంటే, మల్టిపుల్ ఇన్వాయిస్ అయినా ఓకే, సింగిల్ ఇన్వాయిస్ అయినా ఓకే, నో ప్రాబ్లం, మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అయితే సింగిల్ ఇన్వాయిస్ లో పర్చేజ్ చేస్తే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అనేది అదనంగా కంపెనీ ఇస్తుంది. మల్టిపుల్ ఇన్వాయిస్ లో కూడా మీరు 2500 పర్చేజ్ చేస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే అవుతారు. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ గా మీకు డిపి రేట్ తో మీరు పర్సనల్ గా లైఫ్ లాంగ్ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ డిఫరెన్స్ డియర్ ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ మీకు డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే, మనకు కస్టమర్ ప్రైస్ కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి అప్రాక్సిమేట్లీ 20% అనేది డిఫరెన్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 20% డిఫరెన్స్. మరి ఇక్కడ 2500 బీవీ అవ్వాలంటే మనం ఎంత ప్రోడక్ట్ కొనాలి, ఎన్ని రూపాయల ప్రోడక్ట్ కొనాలి అంటే అప్రాక్సిమేట్లీ 9000 to 10,000 మధ్యలో మీద వచ్చేసి ఈ 2500 బీవీ అనేది కంప్లీట్ అవుతుంది. మల్టిపుల్ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు 9000 to 10,000 రూపీస్ లో మనం కొన్నామంటే మనకు 2500 బీవీ కంప్లీట్ అయిపోతుంది. సో నేను కొన్నది కూడా దానికి 9500 అయింది. ఈ 9500కి 2600 బీవీ వచ్చింది. సో నేను తీసుకున్నాను. అన్ని రకరకాల ప్రొడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఒకేసారి 2500 రూపాయల ప్రోడక్ట్ 2500 బీవీ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఉంది. ఒకేసారి 15,000 బీవీ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ 10,000 రూపాయలు మీకు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఒకేసారి 30,000 బీవీ వర్త్ ప్రోడక్ట్ తీసుకుంటే 21,000 రూపాయల ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బిజినెస్ ప్లాన్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి డిఫరెన్స్ అనేది మనకి బాగా గమనించండి. ఈ పాయింట్ ని డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, 14 మంది ఉన్నారు. అంటే 2 వచ్చేసి నావే తీసేస్తే ఇంకా 12 మంది ఉన్నారు న్యూ పీపుల్. ఫస్ట్ టైం బిజినెస్ ప్లాన్ వింటున్నారు, 12 మంది ఉన్నారు. సో మీ 12 మంది కూడా ఖచ్చితంగా కొంచెం కాన్సన్ట్రేట్ గా ఈ పాయింట్ వినండి. ఇది చాలా 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 అద్భుతమైన ఇన్కమ్. లక్షల రూపాయల ఆదాయాన్ని ఈ ఒక్క ఇన్కమ్ లోనే, అంటే వెల్కమ్ రీటైల్ బోనస్ లోనే మీరు తీసుకోవడానికి అవకాశము ఉంది. మరి ఏంటి ఇది వెల్కమ్ రీటైల్ బోనస్ ఎలా ఇస్తున్నారు అంటే, ఇప్పుడు బీవీ అనేది దేనిపైన జనరేట్ చేస్తున్నారు బాగా గమనించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి పేర్లు కూడా చూస్తాను ఎవరెవరు ఉన్నారు. విద్యాసాగర్ గారు, బెన్హర్ గారు, బిఆర్జీ గారు, పోతన్న గారు, హిదాయత్ గారు, మునిరాజ్ గారు, రిషికా గారు, సంజయ్ గారు, సుధీర్ కుమార్ గారు, వెంకటేశ్వర్లు గారు, వెన్న లక్ష్మణ్ రావు గారు, ఎల్లగౌడ్ గారు. ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లే. కాబట్టి ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా 3 రకాల ప్రైస్ ఉన్నాయి. ఒకటి ఎంఆర్పి, రెండోది 10% డిస్కౌంట్ తో కస్టమర్ ప్రైస్, మూడోది 30% డిస్కౌంట్ తో అప్రాక్సిమేట్లీ
30% డిస్కౌంట్ తో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. బీవీ అనేది దేనిపైన జనరేట్ అవుతుంది? బిజినెస్ వాల్యూమ్ అంటే అది డిపి పైన. డిపి రేట్ పైన బీవీ అనేది జనరేట్ అవుతుంది, బిజినెస్ వాల్యూమ్. మరి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అబ్జర్వేషన్ చూడండి. 10% కస్టమర్ ప్రైస్, 70% డిస్ట్రిబ్యూట్ డిపి రేట్ అంటే మనకి బీవీ జనరేట్ అయ్యేది. ఈ 70% కి 10% కి మధ్యలో ఉన్న 20% ఏదైతే ఉందో, అంటే 30% డిస్కౌంట్ 10% డిస్కౌంట్, మధ్యలో ఉన్న 20% ఏదైతే ఉందో ఆ 20% అమౌంట్ ని వెల్కమ్ రీటైల్ బోనస్ రూపంలో ఇస్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్ ని. డిపి రేట్ 30% డిస్కౌంట్, కస్టమర్ రేట్ 10% డిస్కౌంట్. ఈ మధ్యలో ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ 20% ఉందో ఈ 20% అమౌంట్ ని వెల్కమ్ రీటైల్ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనకు 2500 పీవీతో 10,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు. కస్టమర్ వచ్చేసి 10,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన కస్టమర్ 10,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు. కొంటే వాళ్ళు యాక్చువల్ గా ఎంఆర్పి 10,000 ఉంది అంటే వాళ్ళకి ఎంతకు వస్తుంది? అది 9,000కి వస్తుంది, 10% డిస్కౌంట్ కాబట్టి. అయితే డిపి రేట్ ఎంత? 7,000 అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, దీస్ వాల్యూస్ ఆర్ అప్రాక్సిమేట్లీ. డిపి రేట్ ఎంత? 7,000. 1,000 రూపాయలు అక్కడ డిస్కౌంట్, 9,000 క్యాష్ ఇవ్వాలి. మీరు కంపెనీకి ఎంత ఇవ్వాలి క్యాష్? న్యూ కస్టమర్ 9,000 ఇస్తాడు. అయితే కంపెనీ బిజినెస్ ప్లాన్ క్యాలిక్యులేషన్ ఎంత జరుగుతుంది? బీవీ 7,000 పైన. మిగిలిన ఈ 2,000 రూపాయలని ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ వెల్కమ్ రీటైల్ బోనస్ రూపంలో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎంత శాతం డిస్ట్రిబ్యూట్ చేస్తాడంటే 100%. 2,000కి 2,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అంటే ఇక్కడ వచ్చేసి చూడండి, ఫస్ట్ లెవెల్ పైన, ఫస్ట్ జనరేషన్, మీరు డైరెక్ట్ రెఫరల్స్ ఒకరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా కొన్న దానిపైన ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో, డిపి రేట్ కి కస్టమర్ రేట్ కి ఉన్న డిఫరెన్స్ అమౌంట్ 20% ఉందో దానిపైన 70% మీకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తే అతను 10,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నాడు. 1,000 రూపాయలు అతనికి డిస్కౌంట్ వచ్చింది. వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అయింది? 2,000. 2,000 పైన 70% అంటే 1,400 వస్తుంది. అంటే ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా 1,400 మీకు వచ్చినట్లే. అదే ఇలాంటి వాళ్ళు 10 మంది అయ్యారనుకోండి, ఒక్కొక్కరి పైన 1,400 ప్రకారంగా మీకు వచ్చేసి 14,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇలాగా కొందరు 500 రూపాయలు కొనేవాళ్ళు ఉంటారు, కొందరు 1,000 రూపాయలు కొనేవాళ్ళు ఉంటారు, కొందరు 2,000 కొనేవాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీకు 70%, మీ ఫస్ట్ లెవెల్ పైన 70% కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు ఎన్ని సార్లు కొంటే అన్ని సార్లు మీకు రావడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ అనేది మీకు ఇది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. 70% వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పైన 70%. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ అని మనం చెప్పవచ్చు. రెండోది సెకండ్ లెవెల్, అంటే మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేశారో సెకండ్ లెవెల్, ఆ సెకండ్ లెవెల్ పర్సన్స్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ పైన 15% అనేది రావడం జరుగుతుంది. 15% ఒక మనం తీసుకున్న 10,000 కేటగిరీలు తీసుకున్నాం కదా, అందులో దాన్ని ఉదాహరణగా తీసుకున్న 2,000 మిగిలిన అమౌంట్, అక్కడ 2,000 పైన 15% అంటే 300. మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఆ 10 మంది మరో 10 మందిని అంటే 100 మంది అవుతారు. ఆ 100 మంది నెలలా కొంటున్నారు అనుకోండి ప్రోడక్ట్, నెలకు 300 ప్రకారంగా అంటే 10, అక్కడ మొత్తం ఎంతమంది? 100 మందికి పైన మనకి 300 అంటే 30,000 అవుతుంది. నెల అంతమంది కొంటున్నారు అనుకోండి, నెల మనకు 30,000 ఆ ఇన్కమ్ అనేది వచ్చినట్లే. సో ఈ రకంగా సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ పైన 10%. మరి ఇక్కడ కూడా థర్డ్ లెవెల్ ని మనం డూప్లికేషన్ చేసాము, ఎంతమంది అవ్వారు వాళ్ళందరూ కొనే, ప్రతి నెల కొనే దానిపైన మనకి 10%, ఆ డిఫరెన్స్ అమౌంట్ పైన 10% అనేది మనకు ఇక్కడ వెల్కమ్ రిటైల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ పైన 5%. 5% అనేది ఫోర్త్ లెవెల్ పైన. ఇది హ్యూజ్ ఇన్కమ్ అవుతుంది. ఇందులో లక్షల రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశము ఉంది. ఎందుకంటే 70%, 15%, 10%, 5%, టోటల్ 100%. అక్కడ డిఫరెన్స్ అమౌంట్ 100 రూపాయలు అంటే 100 రూపాయలు 4 లెవెల్లో పనిచేస్తున్నాడు. ఆ డిఫరెన్స్ అమౌంట్ 2,000 ఉంటే 2,000 కూడా 4 లెవెల్లో పనిచేస్తున్నాడు. ఎన్నిసార్లు వస్తాడు? లైఫ్ లాంగ్, కొన్న ప్రతిసారి. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కస్టమర్ రేట్ తో వ్యక్తి కొన్నాడు అంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కస్టమర్ రేట్ తో లైఫ్ లాంగ్ కొంటున్నారు మీ ఆర్గనైజేషన్ లో అంటే, మీ డైరెక్ట్ రెఫరల్ గ్రూప్ లో అంటే మీకు వచ్చేసి లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి వెల్కమ్ రీటైల్ బోనస్. దీని తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది 70% ఏదైతే డిపి రేట్ ఉందో ఆ డిపి రేట్ పైన కొన్నప్పుడు మనకు బిజినెస్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. 1 BV ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ 2.5 రూపీస్ నుంచి 3 రూపీస్ వరకు అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అంటే
మనం వచ్చేసి ఒక 1000 బీవీ కొన్నామంటే 3000 అనుకోండి, 3000 రూపాయలు INR లో చెప్పాలంటే 3000, 30,000 కొన్నామంటే 90,000 రూపాయలు. సో ఆ రకంగా మనకు వచ్చేసి 3 టైమ్స్ అని మనం అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ అనుకోవచ్చు. కొంచెం ఒక్కోసారి ఇంకా తక్కువే అవుతుంది, ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. సో ఇలాగా మనకి ఏదైతే గ్రూప్ లో బీవీ జనరేట్ అవుతుందో ఇక్కడ ఏముంది అంటే 2 లెగ్ ఉంటాయి. 2 లెగ్ జనరేషన్ ప్లాన్ అంటాం, బైనరీ ప్లాన్ కాదు, 2 లెగ్ జనరేషన్ ప్లాన్. జనరేషన్ ప్లాన్ లో ఏం జరుగుతుందంటే ఏ నెల కా నెల మనకి ఇన్కమ్స్ అనేది ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది. క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు. ఏ నెల కా నెల మనకు వాల్యూమ్ అనేది మనకు క్యాలిక్యులేట్ చేసేసి దానిపైన ఇన్కమ్ అనేది ఇచ్చేస్తారు, మిగలదు అక్కడ వాల్యూమ్. సో ఆ రకంగా మనకు వచ్చేసి 2 లెగ్ జనరేషన్ ప్లాన్. మరి డైరెక్ట్ రెఫరల్స్ మీరు ఎంతమందిని వేసుకోవచ్చు అంటే ఎంత మందినైనా మీరు డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు. 100, 200, 1000 మందినైనా మీరు డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఏమవుతారు, ప్లేస్మెంట్ అనేది మీరు లెఫ్ట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతారు, కింద రైట్ ఇస్తే రైట్ సైడ్ కింద ప్లేస్ అవుతారు. సో ఆ రకంగా ప్లేస్మెంట్ అయితే మీకు కింద అనేది టీం అనేది వాళ్ళ కింద టీం వాళ్ళకి సపోర్ట్ కూడా చేసినట్ల అవుతుంది. ఆ రకంగా మీరు వచ్చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ నా పంపించి రెఫర్ అయ్యారో వాళ్ళ కింద టీం ఏదన్నా ఉందా లేదా అనేది వాళ్ళ ఐడి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు వచ్చేసి ఇక్కడ అనేది టీం అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళు కొన్నప్పుడు బీవీ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇన్కమ్స్ 3 రకాలు ఉన్నాయి. ఒకటి వీక్లీ, ఒకటి మంత్లీ, ఇంకొకటి ఇయర్లీ, యాన్యువల్ ఇన్కమ్. వీక్లీ ఇన్కమ్ ఏది అంటే ఇందాక మనం చెప్పిన ఏదైతే మనకు వెల్కమ్ రీటైల్ బోనస్ ఉందో ఇది వీక్లీ ఇన్కమ్. ఎవ్రీ వీక్ మనకు వచ్చేసి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బీవీ పైన బిజినెస్ వాల్యూమ్ పైన జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది మంత్లీ ఇన్కమ్. దీని తర్వాత మనకి యాన్యువల్ రాయల్టీస్ ఉంటాయి. ఆ రాయల్టీస్ తీసుకున్నప్పుడు అది యాన్యువల్ గా మనకి సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ 1500 బీవీ 1500 బీవీ మ్యాచ్ అయింది అనుకోండి, దీన్ని స్టార్ట్అప్ బోనస్ అంటాం. స్టార్ట్అప్ బోనస్ ఒక పాయింట్ అనేది వచ్చినట్లు మీకు ఇక్కడ లెఫ్ట్ టీం నుంచి 1500 బీవీ, రైట్ టీం నుంచి 1500 బీవీ బిజినెస్ అయిందంటే 1 స్టార్ట్అప్ పాయింట్ అనేది మీకు వస్తుంది. ఒక 1 ఎస్బీ పాయింట్. ఎస్బీ పాయింట్ అంటే స్టార్ట్అప్ బోనస్ పాయింట్ అని. ఈ స్టార్ట్అప్ బోనస్ పాయింట్ వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకు ఎంత ఉంటుంది అంటే 150 రూపీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇంకా అది 200 కావచ్చు, లేదంటే 140 కావచ్చు, అలా అప్రాక్సిమేట్లీ మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, డిపెండ్ అపాన్ ఆ నెలలో ఎంత మ్యాచింగ్ అనేది, ఎంత బీవీ మ్యాచింగ్ అయింది అనేది దాన్ని బట్టి. ఇక్కడ ఈ స్టార్ట్అప్ బోనస్ కి టోటల్ కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ బీవీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అందులోంచి 25% ని ఈ స్టార్ట్అప్ బోనస్ రూపంలో మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు 1500 బీవీ మ్యాచ్ అయింది, ఒక ఎస్బీ పాయింట్ వస్తుంది అంటే స్టార్ట్అప్ బోనస్ పాయింట్. అదే 3000 బీవీ మ్యాచ్ అయితే 2 ఎస్బీ పాయింట్స్ వస్తాయి. అదే మీకు 4500 బీవీ 4500 బీవీ మ్యాచ్ అయింది అనుకోండి, 4 స్మార్ట్ బోనస్ అంటే స్టార్ట్అప్ బోనస్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతాయి. ఈ రకంగా ప్రతి పాయింట్ కి 150 రూపీస్ ప్రకారం ఇక్కడ రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి బిజినెస్ బూస్టర్ బోనస్ అని చెప్పేసి అంటాము. ఇది మనకు వచ్చేసి దీంతో పాటుగా సేమ్ బిజినెస్ వాల్యూమ్ పైన ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీనికి ఎంత 8% కంపెనీ టర్న్ ఓవర్ లోంచి 8% అనేది ఇక్కడ మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క విలువ అప్రాక్సిమేట్లీ 220 రూపీస్ ఉంటుంది. అంటే 1500 బీవీ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఒక ఎస్బీ పాయింట్ కి 150 రూపీస్ అండ్ సేమ్ వాల్యూమ్ కి ఒక ట్రిపుల్ బి అంటాం బిజినెస్ బూస్టర్ బోనస్ అనేది ఒక పాయింట్, దీని వాల్యూ 220 రూపీస్. రెండు కలుపుకుంటే 370 రూపాయలు అనేది మీకు ఇక్కడ దీని యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 పాయింట్ల బిజినెస్ అనేది జరిగింది అనుకోండి. 9 పాయింట్లు అంటే 13,500 బీవీ జనరేట్ అయింది ఒక నెలలో అనుకుందాం. ఫస్ట్ మంత్ లో 13,500 బీవీ 13,500 బీవీ మ్యాచ్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒక పాయింట్ ఎన్నైనా ఇక్కడ 13 అంటే 9 పాయింట్లు అవుతాయి. 1500 ఇంటూ 9 అంటే 1350 అవుతుంది. కాబట్టి 9 పాయింట్లు ఇంటూ 150 రూపాయలు. అదే బిజినెస్ కి అదే వాల్యూమ్ కి బిజినెస్ బూస్టర్ బోనస్ కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ కి 220 రూపాయల ప్రకారంగా 9 పాయింట్లు ఇంటూ 220 రూపాయలు అంటే 1950 1980 రెండు కలుపుకుంటే 3,350 రూపాయలు. మరి ఈ బిజినెస్ అనేది మనకు దీనిపైన మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు వెల్కమ్ రీటైల్ బోనస్ అనేది అది అదనం, అది కూడా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది, వెల్కమ్ రీటైల్ బోనస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే సూపర్ స్టార్ట్అప్ బోనస్. సూపర్ స్టార్ట్అప్ బోనస్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ 15,000 బీవీ
లెఫ్ట్ గ్రూప్ నుంచి 15,000 గ్రూప్ బీవీ రైట్ గ్రూప్ నుంచి మనకి మ్యాచింగ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇది ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపర్ స్టార్టప్ బోనస్ కి ఒక పాయింట్ వాల్యూ మనం అప్రాక్సిమేట్లీ తీసుకుంటే 1300. అంటే ఒక పాయింట్ మ్యాచ్ అయింది అనుకోండి 1300 మీకు రావడం జరుగుతుంది. అదే 2 పాయింట్ల మ్యాచ్ అయితే 2600, 3 పాయింట్ల మ్యాచ్ అయితే 3900. ఈ రకంగా ఎన్ని పాయింట్లైనా కూడా మీకు ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆ మ్యాచింగ్ పైన మీకు ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటు బిజినెస్ బూస్టర్ బోనస్ 2 అని చెప్పేసి వస్తుంది. దీన్ని 4% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ దీని యొక్క విలువ 2000 రూపాయలు ఉంటుంది. ఒక పాయింట్ విలువ 2000. సో ఎగ్జాంపుల్ కి మనకు వచ్చేసి ఇక్కడ బిజినెస్ అనేది 10 పాయింట్స్ అయినందుకు, అంటే మనకు వచ్చేసి 1,50,000 ఏమైంది ఇక్కడ 15,000 జరిగింది బీవీ, 15,000 బీవీ లెఫ్ట్, 15,000 బీవీ రైట్ జరిగింది. జరిగినప్పుడు స్టార్ట్అప్ బోనస్ అనేది మనకి 1500 ఏదైతే మ్యాచింగ్ పైన ఒక పాయింట్ ఉందో అవి ఎన్ని పాయింట్లు వచ్చినట్ల 10 పాయింట్లు. 10 × 10 150, 1500 వస్తుంది. దీని తర్వాత సూపర్ స్టార్ట్అప్ బోనస్ 1 పాయింట్, ఇది ఒక 1300. దీని తర్వాత బిజినెస్ బూస్టర్ బోనస్ ఇది ఒక పాయింట్, ఇది ఒక 2000. టోటల్ గా 4,800 రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ అవుతుంది. సో ఈ రకంగా అంటే సేమ్ వాల్యూమ్ పైన 1500 బీవీ అనే వాల్యూమ్ పైన ఫస్ట్ ఇన్కమ్ అయిన సూపర్ స్టార్ట్అప్ బోనస్, రెండోది సూపర్ స్టార్ట్అప్ బోనస్, మూడోది బిజినెస్ బూస్టర్ బోనస్ అనేది కూడా మనకి ఇక్కడ 3 రకాల బోనస్లు సేమ్ వాల్యూమ్ పైన రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం తీసుకుంటే మెగా స్టార్ట్అప్ బోనస్ అంట. మెగా స్టార్ట్అప్ బోనస్ వచ్చేసి మనకి 30,000 బీవీ. మరి ఈ 30,000 బీవీ లెఫ్ట్ లో 30,000 బీవీ రైట్ లో మ్యాచ్ అయింది అనుకోండి. మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి 1 MSB అంటాం, అంటే మెగా స్టార్ట్అప్ బోనస్ పాయింట్. ఇవి ప్రతి 30,000 మ్యాచింగ్ కి ఒక పాయింట్ అనేది మీకు వస్తుంటుంది. అలా ఒక పాయింట్ యొక్క విలువ అప్రాక్సిమేట్లీ 1600 అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మరి ఎప్పుడైతే 30,000 బీవీ 30,000 బీవీ మ్యాచ్ అయిందో ఏమేమి ఇన్కమ్ ఎంతెంత వచ్చే అప్రాక్సిమేట్ గా అవకాశం ఉంది, ఈ వాల్యూస్ అంతా కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్, ఇంకా దానికంటే ఎక్కువే రావచ్చు. ఫస్ట్ ఇన్కమ్ ఏది మనకు వచ్చేసి 1500 మ్యాచ్ అయితే వచ్చే స్టార్ట్అప్ బోనస్ 30,000కి ఎన్ని పాయింట్లు వచ్చినట్ల 20 పాయింట్లు వచ్చినట్లు అవుతుంది ఫస్ట్ ఇది. రెండోది సూపర్ స్టార్ట్అప్ బోనస్ అంటే 15,000 మ్యాచ్ అయితే ఒక పాయింట్, 30,000కి 2 పాయింట్లు అవుతాయి. మూడోది బూస్టర్ బోనస్. బూస్టర్ బోనస్ వచ్చేసి ఒక పాయింట్ కి 2000 ప్రకారంగా ఇక్కడ 2 పాయింట్లు అని. సో ఇవన్నీ కలుపుకుంటే 20 × 150, 2 × 1300, 2 × 2000. తర్వాత వచ్చేసి మెగా స్టార్ట్అప్ బోనస్ అనేది ఒక పాయింట్ వాల్యూ ఎంత 1600. అన్ని కలుపుకుంటే 11,200 రూపాయలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వెల్కమ్ రీటైల్ బోనస్ అనేది అది అదనం ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే హౌస్ ఫండ్. ఇక్కడ మామూలుగా వచ్చేసి అన్ని ప్లాన్ లో మనకి ఏముంటుంది అంటే హౌస్ ఫండ్, కార్ ఫండ్ ఇలాంటి స్టార్ట్ అయిన ఫస్ట్ కార్ ఫండ్ ఉంటుంది, తర్వాత హౌస్ ఫండ్ ఉంటుంది. బట్ మన కంపెనీ ఏమంటుంది ఫస్ట్ హౌస్ ఫండ్ తర్వాత కార్ ఫండ్, అంటే ముందు ఇల్లు కట్టుకోండి తర్వాత కారు కొనుక్కోండి అనే ఉద్దేశం. సో ఫస్ట్ హౌస్ ఫండ్ అనేది ప్రయారిటీ ఇస్తున్నారు. మరి హౌస్ ఫండ్ అనేది ఎలా వస్తుంది, ఒక నెలకి 30,000 బీవీ మ్యాచ్ ఏదైతే అవుతుందో ఇలాగా 3 నెలల పాటు కంటిన్యూస్ గా మ్యాచింగ్ అయింది అనుకోండి, కన్సిక్యూటివ్ మ్యాచింగ్ 3 నెలల పాటు అయితే 4వ నెల నుంచి మీకు వచ్చేసి హౌస్ బోనస్ ఫండ్, హౌస్ ఫండ్ అనేది బోనస్ అనేది వస్తుంది. హౌస్ ఫండ్ బోనస్ అనేది ఎంత, ఒక పాయింట్ అనేది హౌస్ ఫండ్ బోనస్ మీకు వచ్చింది అనుకోండి, దీని యొక్క విలువ అప్రాక్సిమేట్లీ 1000 రూపాయలు అనేది మనకు ఉంటుంది. సో ఇలా టోటల్ ఇన్కమ్ తీసుకుంటే దానికి అదనంగా ఇంకొక 1000 రూపాయలు కలిస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 12,200 రూపాయల వరకు మనకి ఇక్కడ అవుతుంది. దీని తర్వాత మనకి కార్ ఫండ్ బోనస్. కార్ ఫండ్ బోనస్ సేమ్ వాల్యూ పెరగల, 30,000 వాల్యూమే అనేది ఇక్కడ ఉంది. 30,000 బీవీ లెఫ్ట్, 30,000 బీవీ రైట్, సేమ్ వాల్యూమ్. అయితే 3 నెలలు మన కన్సిక్యూటివ్ వస్తే హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అదే 6 నెలల పాటు కంటిన్యూస్ గా మీకు వచ్చింది అనుకోండి, హౌస్ ఫండ్ తో పాటు కార్ ఫండ్ అనేది కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ కార్ ఫండ్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ ఇది కూడా ఎంత ఉంటుంది వాల్యూ అంటే 1000 రూపాయలు. సో ఇక్కడ మనకి చూడండి ఒకసారి ఏమేమి రకాల ఇన్కమ్స్ అనేది అవుతాయి. 6 నెలలు కంటిన్యూస్ గా వచ్చినప్పుడు సేమ్ వాల్యూమ్ పైన స్టార్ట్అప్ బోనస్, సూపర్ స్టార్ట్అప్ సేమ్ వాల్యూమ్ పైన సూపర్ స్టార్ట్అప్ బోనస్, అదే వాల్యూమ్ పైన మెగా స్టార్ట్అప్ బోనస్, తర్వాత బూస్టర్ బోనస్, హౌస్ ఫండ్ బోనస్ అండ్ కార్ ఫండ్ బోనస్. టోటల్ అంతా కలుపుకుంటే 13,000 సేమ్ 30,000 బీవీ మ్యాచింగ్ పైన 13,200. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ రీటైల్ బోనస్ బిగినింగ్ లో ఉండదు, అది అదనంగా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనకు బిజినెస్ బూస్టర్ బోనస్ 3. ఈ 3 అనేది ఎప్పుడు వస్తుందంటే 60,000 బీవీ 60,000 బీవీ మ్యాచ్ అయితే ఇక్కడ ఒక పాయింట్ అనేది 3,000 రూపాయలు ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి 1,20,000 బీవీ 1,20,000 బీవీ మ్యాచ్ అయినప్పుడు బిజినెస్ బూస్టర్ బోనస్ 4 దీని యొక్క పాయింట్ వాల్యూ 5,000 అనేది మనకు ఉంటుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 41,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీని తర్వాత వస్తాయి లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ బోనస్ లో వచ్చేసి మీకు 2,75,000 బీవీ లెఫ్ట్ గ్రూప్ నుంచి 2,75,000 బీవీ రైట్ గ్రూప్ నుంచి ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, మ్యాచ్ అయినప్పుడు మనకు వచ్చేసి లీడర్షిప్ బోనస్ అనేది వస్తుంది. 2% కంపెనీ టర్న్ ఓవర్ లోంచి ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ లీడర్షిప్ బోనస్ ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, మీకు ఒక పాయింట్ కి 18,000 రూపాయలు, ఒక పాయింట్ కి 18,000 రూపాయల ప్రకారంగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ గా 2,75,000 మనకి బిజినెస్ మ్యాచ్ అయింది అనుకోండి. మ్యాచ్ అయితే ఇక్కడ టోటల్ ఇన్కమ్స్ అన్ని కలుపుకుంటే ఎంత వస్తుంది? టోటల్ గా 1,00,000 రూపాయల వరకు మనకి ఇన్కమ్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఒక్కసారి దీన్ని తీసుకుంటే 2,75,000 బీవీ అంటే 2,75,000 బీవీ అంటే ఇంటూ మనం 3 వేసుకున్నా కూడా దాదాపు 8 లక్షల బిజినెస్ అవుతుంది. 8 లక్షల రూపాయలు మనము ఇంటూ 3 వేసుకున్నాం. 8 లక్షల రూపాయలు అంటే మనకి 8 లక్షల రూపాయల మ్యాచింగ్ కి 1,00,000 రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చింది అంటే బైనరీ పరంగా ఆలోచించినా కూడా మంచి ఇన్కమ్ వచ్చినట్లే. అయితే బైనరీ ప్లాన్ అనేది ఇది కాదు. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఇక్కడ మంచి ఇన్కమ్ ప్లాన్ అనేది మనకి ఉంది. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్ 2 12 లక్షల బీవీ 12 లక్షల బీవీ మ్యాచ్ అయిందనుకోండి. మ్యాచ్ అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఒక పాయింట్ కి లీడర్షిప్ బోనస్ 2 వాల్యూ అనేది ఎంత వస్తుంది? 75,000 రూపాయలు అనేది ఇక్కడ వస్తుంది. టోటల్ ఇన్కమ్ 3,69,000 అనేది అవుతుంది. నెక్స్ట్ లీడర్షిప్ బోనస్ 3 30 లక్షల బీవీ మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ మీకు వచ్చేసి టోటల్ అన్ని రకాల ఇన్కమ్స్ కలిపి 7,60,000 రూపాయల వరకు మీరు ఇక్కడ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లీడర్షిప్ బోనస్ 3 ఒక పాయింట్ విలువ 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ లీడర్షిప్ బోనస్ 2 లీడర్షిప్ బోనస్ 3 అనేది అన్లిమిటెడ్. ఎన్నిసార్లు ఇవి ఎన్ని వస్తే అన్ని పాయింట్ల పైన ఆ ఇన్కమ్ అనేది మీకు ఇవ్వడము జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి 2 పాయింట్స్ ఇక్కడ 1.5 lakh అని చూపిస్తున్నారు. అదే 20 పాయింట్స్ వచ్చాయనుకోండి 15 lakhs అనేది అవుతుంది. 200 పాయింట్స్ వచ్చాయనుకోండి 1.5 crore అనేది అవుతుంది. సో ఈ రకంగా మీ బిజినెస్ ఎంత వస్తే దాని మల్టిపుల్ బట్టి మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశము ఉంది. దీని తర్వాత యాన్యువల్ రాయల్టీ బోనస్. యాన్యువల్ రాయల్టీ బోనస్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరంలో జరిగిన బిజినెస్ అంతా మీ గ్రూప్ లో కలిపి వచ్చిన మనకి దానిపైన మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరంలో 50 lakh బీవీ 50 lakh బీవీ అయిందనుకోండి, మీరు వచ్చేసి ఇక్కడ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 2% రాయల్టీలో మీరు వాటాదారు అవుతారు. మీకు ఆ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. అదే 1.5 crore టర్న్ ఓవర్ జరిగిన గ్రూప్ లో 1% రాయల్టీ క్లబ్ లో మీరు మెంబర్ అవుతారు. అక్కడ ఆ రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5 crore మ్యాచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ 1% రాయల్టీ క్లబ్ లో మీరు మెంబర్ అవుతారు. ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాగా వచ్చేసి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతమైన ప్లాన్ ద్వారా ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే మన బిజినెస్ వాల్యూమ్ అనేది ఏంటి ఎలా ఉంది అంటే కేవలం 2 legs చూపిస్తున్నారు. ఈ 2 legs లో వాల్యూమ్ అది మీరు చేశారా, కింద ఫస్ట్ పర్సన్ చేశారా, 10వ వ్యక్తి చేశాడా, 100వ వ్యక్తి చేశాడా, 1000వ వ్యక్తి చేశాడా అంటే డెప్త్ అనేది లేదు, క్యాలిక్యులేట్ లేదు. అన్లిమిటెడ్ డెప్త్, అప్ టు అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఉన్న వాళ్ళు చేసే బిజినెస్ అంతా కూడా దీనికి కౌంట్ అవుతుంది. అండ్ వేరే ఇతరత్ర మీకు 1 లెగ్ లో ఇంత రావాలా, 2 లెగ్లో ఇంత రావాలా, 10 లెగ్లో ఇంత రావాలా, లేదంటే రకరకాల ఇక్కడ లెగ్ టార్గెట్ అనేది మీకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ ర్యాంక్ అనేది అచీవ్ అయ్యి ఉండాలా, ఈ ర్యాంక్ వాళ్ళు మీ కింద టౌన్ లో ఇంతమంది ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా, 4 ఉండాలా, ఫలానా ర్యాంక్ ఉండాలి, ఇటువంటి కండిషన్స్ అనేది లేదు. సో ఈ రకంగా మనకి అన్నెసెసరీ మనకంటే అచీవ్ కాని కండిషన్స్ అనేది లేవు. టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ పోతే ఉన్నది 2 టీంలు. ఒకవేళ మీకు అప్లైన్ సరైనోడు ఉంటే ఒకవైపు టీం మీకు చేయగలిగాడు అనుకోండి, ఇంకా రెండో వైపు అనేది మీరు ఒక లెగ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆ లెగ్ ద్వారా వచ్చిన 2 legs లో వచ్చిన వాల్యూమ్ ఎంతైతే అవుతుందో ఆ వాల్యూమ్ ని బట్టి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంతకు మించి వేరే ఇతరత్ర మనకి కండిషన్స్, ర్యాంక్ కండిషన్స్, మనకి సైడ్ వాల్యూమ్ కండిషన్స్ ఏవి కూడా లేకుండా చాలా సింపుల్ గా డిజైన్ చేసిన ప్లాన్. వెరీ సింపుల్ ప్లాన్, చాలా సింపుల్. ఇప్పుడు మనకి నంబర్స్ అనేది మనకి చిన్న చిన్న నంబర్స్ కనిపిస్తున్నాయో హ్యూజ్ నంబర్స్ అనేది అవుతాయి. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ మనకి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కోవడం అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మనకు వచ్చేసి ఈ బిజినెస్ వాల్యూమ్స్ అనేది ఆటోమేటిక్ గా లక్షల కోట్లలోకి మనకి వాల్యూమ్స్ అనేది వెళ్తాయి. ఆ రకంగా ఒక హ్యూజ్ ఇన్కమ్ తీసుకొని లైఫ్ సెట్ అయ్యేదానికి, మళ్ళీ ఈ బిజినెస్ తర్వాత ఇంకొక ప్లాన్ మనం చూడాల్సిన అవసరం లేకుండానే మనం సెట్ అయ్యేదానికి ఒక అద్భుతంగా అవకాశం అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు విత్ సపోర్ట్ అనమాట. సో కంపెనీ ఏం చేస్తుంది, మనకి రకరకాల మీటింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా సపోర్ట్ అనేది చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ 3వ తేదీ మార్చ్ 3వ తేదీ ఒక ప్రీ ఈవెంట్ అనమాట. అంటే మనకి ప్రీ లాంచ్ ఈవెంట్ అనేది పంచకుల ఎక్కడైతే కంపెనీ యొక్క ఫ్యాక్టరీ ఉందో అదే ఏరియాలోనే ఒక పెద్ద మనకి ఆడిటోరియంలో చండీగఢ్ కి దగ్గరగా పంచకుల అనే గ్రామంలోనే అక్కడే మనకు వచ్చేసి అరేంజ్ చేశారు ప్రీ లాంచ్ ఈవెంట్ అనేది. అక్కడ ఫ్యాక్టరీ విజిట్ అనేది కూడా మనకు అరేంజ్ చేయడం జరిగింది. ఆ రకంగా ఒక అద్భుతమైన మనకు ప్రస్థానానికి నాంది అనేది మనకి ఇక్కడ జరుగుతోంది. ఇటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ లో ఫస్ట్ తెలుగు మీటింగ్ అనేది ఈ రోజు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఉన్న ఎంతమంది 14 మంది కూడా అదృష్టవంతులు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత బిగినింగ్ స్టేజ్ లో ఏవైనా సరే బిజినెస్ అంతా కూడా నార్త్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయిపోయి 1 year 2 year 3 years 4 years తర్వాత మన సౌత్ కి జనరల్ గా రావడం అనేది జరుగుతుంది. బట్ ఇంత ఎర్లీ స్టేజ్ లో రాబోయే కాలంలో విత్ ఇన్ 2 years టాప్ 10 టాప్ 5 నుంచి అట్లీస్ట్ టాప్ 10 లోకి ఖచ్చితంగా రీచ్ అయ్యే కంపెనీ అని మనం చెప్పవచ్చు. అటువంటి హ్యూజ్ టెక్నాలజీతో మనకి తీసుకొని వస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మనకి టాప్ 5 లోకి టాప్ 3 లోకి టాప్ 1 అయినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి ఒక అద్భుతమైన టీం అనేది మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి ఆస్టోనియా 1 బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి కొట్టారనుకోండి, ఆల్రెడీ హిందీలో కొన్ని వందల బిజినెస్లు చెప్పేవా ప్రెజెంటర్స్ లీడర్స్ విత్ ఇన్ 1 month ఎంత ఫాస్ట్ గా జరుగుతోందంటే వర్క్ అనేది అంత ఫాస్ట్ గా జరుగుతుంది. దీనికి మూల కారణం వచ్చేసి టీం మన ప్రమోట్ చేసేది. నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది అంటే అది ప్రమోట్ చేస్తేనే ప్రమోట్ అవుతుంది, ప్రమోట్ చేయకపోతే అది ప్రమోట్ అవదు. సో ఆ రకంగా ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మీకు ఉన్నట్లయితే మీరు ఆ క్వశ్చన్స్ అనేది మీరు చేయవచ్చు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీరు